తెలుగు రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరదలతో అతలాకుతలమవుతున్నాయి. అయినా వరదలో బురద రాజకీయాలు ఆగడం లేదు. తెలంగాణలో అయితే మరీ ఎక్కువగా రాజకీయ యుద్ధం సాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు కనివిని ఎరుగని రీతిలో వర్షాలు కురిశాయి. దీంతో 2 రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అతలాకుతలమైంది. తెలంగాణలో ఉమ్మడి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు సమస్థితిని పునరుద్ధరించే పనిలో పడ్డారు. బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. తెలంగాణలో మృత్యులతో పాటు రైతులకు సాయం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో ఊహించని పరిణామంలో హీరో నాని సరిపోదా శనివారం తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ దీనిపై అసాధారణమైన వాదనలు చేసింది. తెలంగాణ వరదలతో అతలాకుతలమవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి సరిపోదా శనివారాన్ని చూస్తున్నారని కేటీఆర్ల నమ్మకస్తుడు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్కసుమన్ ఆరోపించారు. గత శని, ఆదివారంలో భారీ వర్షాలు కురిశాయి. నదులు పొంగాయి. వరద పరిస్థితి మరింత దిగజారింది. ఈ సమయంలో తెలంగాణ సీఎం ఎక్కడ ఉన్నారు? అతను తన కుటుంబంతో కలిసి తన ఇంట్లో కూర్చొని సరిపోదా శనివారం సినిమా చూస్తున్నారని బాల్కసుమన్ ఆరోపించారు. తెలంగాణ వరదలు ముంచెత్తుతున్న సమయంలో ఆయన తన ఇంట్లో సినిమా చూసే పనిలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. కష్ట సమయంలో అండగా ఉండాల్సిన సీఎం కుటుంబంతో ఎంజాయ్ చేశాడని విమర్శించారు. ఇదిలా ఉంటే సరిపోదా శనివారం గత వారాంతంలో మాత్రమే థియేటర్లలో విడుదలైంది. ఇది స్పష్టంగా ఓటీటీలోకి రాలేదు. కాబట్టి రేవంత్ తన ఇంట్లో సినిమా చూడటం వెనుక లాజిక్ ఏంటని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. దీని అర్థం బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్కసుమన్ కేవలం నాని నటించిన చిత్రాన్ని ఉపయోగించి బ్లఫ్ చేస్తున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జ్ శ్రీశైలం అందిస్తారు. సరిపోదా శనివారం ఈ సినిమా టైటిల్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి టైటిలే కాకుండా సినిమా బాక్సాఫీస్ను బద్దలు కొడుతుంది. ఇదే టైటిల్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణ పాలిటిక్స్లో కూడా ఉపయోగిస్తున్నారు. గత 4 రోజుల నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో కనీ విని ఎరగని రీతిలో వరదలకు ఆ కాకావికలమవుతున్నటువంటి ప్రజలకు పునరావాస కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. అటు సాధారణమైనటువంటి వ్యక్తుల నుండి సినిమా సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరూ వరద బాధితుల సహాయం కోసం ముందుకొస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కొనసాగిస్తున్నటువంటి సహాయ పునరావాస కార్యక్రమాలపై బీఆర్ఎస్ పార్టీ తనదైన శైలిలో విరుచుకుపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులకు చాలా నమ్మకస్తుడుగా ఉండేటటువంటి బాల్కసుమన్ మీడియా సమక్షంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు శనివారం రోజు జరిగినటువంటి జల ప్రళయం వస్తున్న సందర్భంలో సరిపోదా శనివారం అనే సినిమా ఫ్యామిలీతో చూస్తున్నాడనేటటువంటి అభియోగం ఒక్కసారిగా రాజకీయ బురదను ఒక్కసారిగా రగిలించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి సహాయ పునరావాస కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలలో 4 జిల్లాలలో పూర్తిగా వరద బాధితులు అనేటటువంటిది ఈరోజు చూస్తున్నటువంటి సమయం. ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాలలో కనీ విని ఎరగని రీతిలో వరద బాధితులు, వరద నష్టం అనేటటువంటి జరిగింది. అక్కడ కొనసాగుతున్నటువంటి సహాయ పునరావాస కార్యక్రమాలను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యవేక్షణలో కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సరైనటువంటి పందాలో స్పందించలేదు. రాజకీయాలు వేరు, పునరావాస కార్యక్రమాలు వేరు. ప్రతి అంశానికి రాజకీయ అంశాన్ని జోడించడం అనేటటువంటిది వివాదాస్పదంగా మారుతుందని బీఆర్ఎస్ పార్టీ దుయ్యబట్టింది. లక్షల కోట్లు దోసుకున్నా ఒక 2,000 కోట్ల రూపాయలు వరద బాధితులకు పంపించండి, ఇవ్వండి అనేటటువంటి అంశాన్ని అందరి సమక్షంలో రేవంత్ రెడ్డి గారు అనడం అనేటటువంటిది వివాదాస్పదంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ సరిపోదా శనివారం అనేటటువంటి టైటిల్తో ఒక కొత్త తరహాలో, కొత్త పందాలో
రేవంత్ రెడ్డి గారిపై దాడి చేయడం అనేటటువంటిది అందరినీ ఆకర్షణకు గురి చేసింది. సరిపోదా శనివారం అనే సినిమా టైటిల్కు అనుకూలంగా అందులో క్యారెక్టర్ను పోషించినటువంటి నాని ప్రతి శనివారం రోజు తన లోపట ఉన్నటువంటి ఒక వైలెంట్ క్యారెక్టర్ను బయటికి తీస్తుంటాడు. అంటే కేవలం ఆ 24 గంటల పాటే తాను వైలెంట్గా వ్యవహరించడం అనేటటువంటిది మళ్ళీ నెక్స్ట్ డేకు మారుతున్నప్పుడు తాను సాదాసీదాగా మారతాడనేటటువంటి అంశాన్ని సరిపోదా శనివారం సినిమాలో స్పష్టంగా చూపించారు. అయితే శనివారం రోజు ఆదివారం రోజు ఊహించని పరిస్థితులలో వచ్చినటువంటి భారీ వరదలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఖమ్మం జిల్లాలోనైతే సుమారు 150 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. సుమారు 30 ఫీట్ల వరకు వాటర్ రావడం అనేటటువంటిది ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రభుత్వ అంచనా ప్రకారం 50 మంది వరకు చనిపోయారనేటటువంటి వివరాలు ప్రభుత్వమే స్పష్టం చేస్తున్నటువంటి వైనం. అయితే సాటర్డే రోజు ఇంత విపత్కర పరిస్థితులు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ సరిపోదా శనివారం సినిమా చూశాడనేటటువంటి వ్యాఖ్య బల్కా సుమన్ చేయడం అనేటటువంటిది రాజకీయంగా హీట్ ఎక్కించింది. అయితే బల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆధారితంగా అనేనైతే లేవు. కేవలం శనివారం రోజు ఇంత పెద్ద విపత్కర పరిస్థితులు జరిగినా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదనేటటువంటి వ్యంగ్యాస్త్రాలకు సరిపోదా శనివారం సినిమా టైటిల్ను అతను ఉపయోగించాడు. కానీ సరిపోదా శనివారం సినిమా వచ్చి 4-5 రోజులు అవుతుంది. అది ఓటీటీలో వచ్చేటటువంటి అవకాశం లేదు. సినిమా థియేటర్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంతో సహా వెళ్ళి చూసేటటువంటి పరిస్థితులు లేవనేటటువంటిది రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా కానీ విపత్కర పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి వేళ రాజకీయ పార్టీలు రాజకీయ బురదను ఎవరి మీదంటే వారి మీద ఎక్కడంటే అక్కడ చల్లేటటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలు మానుకొని ఆపదలో ఉన్నటువంటి బాధితులను ఆదుకోవాలంటని చెప్పి కొంతమంది హితవు చెప్తున్నారు. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.